నేను ఉండాలో పోవాలో మీరు ఆలోచించుకోండి. మీరు చేసుకున్నాను, నేను ఉండను. వద్దు, ఆ పని ఎప్పటికీ చేయొద్దు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నేను ఎంత కష్టం వచ్చినా నిలబడ్డాం మనం, చాలు. చేసుకున్న త్యాగాలు చాలు ఇంకా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం నమ్ముదాం, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి. ముఖ్యమంత్రి గారు చేస్తారని నేను ఇంకా నమ్ముతున్నాను. మనం అడిగే పద్ధతిలో అడుగుదాం. మనం ఎవరు తిట్టొద్దు, బూతులు మాట్లాడొద్దు. ఎప్పుడు మనం మాట్లాడింది లేదు. ఎవరైనా మాట్లాడచ్చు, కానీ మన ఉద్యమకారులు చాలా బ్యాలెన్స్ గా ఉంటారు. అందుకే నేను మాక్సిమం నేను ఒత్తిడి పెడతాను, ఇవ్వండి అనేసి చెప్తాను సైలెంట్ గా. అలా ఒకవేళ జరగని నాడు అప్పుడు మనం డిసిషన్ తీద్దాం. కానీ మీ రామనవమి మీతోనే ఉంటది, ఓకేనా? నేను ఎక్కడికి వెళ్ళను, మీతో పాటు నేను పనిచేశాను. మీకు మంచి జరిగిందంటే నాకు మంచిదే, అంతే కదా. ఒక ఆడబిడ్డగా 29 ఏళ్ళు కష్టపడ్డాను. తెలంగాణ తప్పించి నా మనసులో ఏదీ లేదు. రాముడు ఆంజనేయుల వారు గుండెల్లో రాముడు ఉన్నట్టు నా గుండెల్లో మీరు తప్ప ఇంకేమీ లేదు. ఓకే, నేను నా కోసం చూసుకుని ఈ పాటికి ఎప్పుడో నేను టాప్ పొజిషన్ లో ఉండేదాన్ని. ఏది ఆశించలే నా జీవితంలో. ఎందుకో తెలంగాణకి నాకు విడదీని బంధం ఏర్పడింది. అది ఏంటో నాకు తెలీదు. అన్ని వదులుకుని వచ్చాను, పని చేస్తున్నాను నేను. ఇప్పుడు నాకు మళ్ళీ ఒత్తిడి పెడుతున్నారు. రాములకు నేను నెమ్మదిగా ఉండనివ్వట్లే మీరు. నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజున విజయశాంతి అక్క దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే, మనకందరూ కూడా తెలుసును, గత అనేక సంవత్సరాల నుండి కూడా తెలంగాణ ఉద్యమం కోసం మనం పోరాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం పోరాడుతూనే ఉన్నాం. ఎందుకోసం అంటే ఉద్యమకారులకు ఏదైనా న్యాయం జరగకపోతుందా అనేటువంటిది. ఈ మన యొక్క డిమాండ్ల విషయంలో కూడా కొంత మన యొక్క క్లారిటీ కోసంగా నా డిమాండ్లు ఏంటి అనేటువంటిది నేను చదువుతా ఉన్నాను. ఒకటే నిమిషంలో అన్ని చదువుతాను. ఒకటి ఏంటంటే, మనం మొదటి నుండి కూడా కొట్లాడుతున్నాం మన డిమాండ్ల గురించి. ఆ డిమాండ్లు ఏంటి అంటే, ఒకటి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యమకారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి నెల 25,000 గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఇస్తానన్న 250 గజాల ఇంటి స్థలంలో 4 గజాల ఇల్లు నిర్మించి ఇవ్వాలని, 69 ఉద్యమకారులకు 2001 తర్వాత 12 మంది అమరులకు వారు కూడా సహకారం అందించాలని, అమరుల పేరున 100 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని, సుమారు 2,000 మంది ఉద్యమ కళాకారులకు సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యమకారులు అన్ని రకాలుగా నష్టపోయినారు కనుక వ్యాపారాన్ని మొత్తం 50 లక్షల సబ్సిడీతో ₹1 కోటి రుణం ఇవ్వాలని, ఇట్లా ఈ రకంగా మరి 25 లక్షల సామాన్య బీమా ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలలో స్థానం కల్పించాలని, ప్రభుత్వ పథకాలలో నామినేటెడ్ పోస్టులు కూడా మరి ఉద్యమకారులకు ఇవ్వాలని, భార్యకు ఉచిత బస్ సౌకర్యం అందించాలని, భార్య భర్తలకు కార్పొరేట్ అందించాలని. ఇవి మా యొక్క సమస్యలు, డిమాండ్లు. మనం గతంలో అనేక రకాల సంఘాలుగా చెప్తున్నటువంటి యొక్క సమస్యలు ఇవి. ఈ సమస్యలని వెంటనే పరిష్కారం చేయాలని మనం ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ముఖ్యంగా అక్కగారు ఏంటంటే, మొన్నటి జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో, అసెంబ్లీలో జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో అక్కగారు చాలా చక్కగా బ్రహ్మాండంగా మరి మాట్లాడి, అనేక మంది గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడారు. కానీ ఇంత డీటెయిల్గా, ఇంత ఒక ప్రభుత్వంలో ఉంటూ కూడా, అధికార యంత్రాంగంలో ఉంటూ కూడా ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి యొక్క వీరవనిత, ధీరవనిత, మన యొక్క శూరవనిత, మన యొక్క విజయశాంతి అక్క గారు ఒక ప్రతిఘటన స్వరూపాన్ని చూపించారు. ఒక అనేక మరి ఒసే రాములమ్మ అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని అసెంబ్లీలో చూపించడం జరిగింది. మరి యొక్క అనేక ఉద్యమాలలో మరి అన్ని మాటలు చెప్పడమే కాదు, చేతలలో చూపించాలి ప్రభుత్వం. ఈ యొక్క ఉద్యమకారులు ఏదైనా ఒకటి చేయాలి ప్రభుత్వం అని గట్టిగా నిలదీసినటువంటి యొక్క మరి వీరవనిత మన యొక్క అక్కగారు విజయశాంతి గారు. కాబట్టి మన రాబోయే కాలంలో అక్క ఎమ్మడి ఉందాం. ఎల్లప్పుడు కూడా అక్క ఎమ్మడి మనం వారు ఏది పిలిపిస్తారో అక్క చెప్పడం ద్వారా ఇది అక్కకు మాత్రమే ఉపయోగం కాదు, ఇది సమస్త తెలంగాణ ప్రజలకు ఉపయోగం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఒక ఆలోచనలో ఉండే. కానీ ఇప్పుడు అక్కగారు మాట్లాడిన తర్వాత అసలు ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చింది, ముఖ్యమంత్రి లెవెల్లో కదలిక వచ్చింది, ఉద్యమకారులకు కూడా ఒక కదలిక వచ్చింది, ప్రభుత్వం అందరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అందరికీ ఒక కదలిక వచ్చింది. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆమె భుజాల మీద వేసుకొని ఉద్యమకారుల కోసంగా ఆయన ముందు నడుస్తున్నారు. ఆ వెంట మనం శాతనంత వరకు మనం నడుద్దాం. మనని అసెంబ్లీ ముట్టడిలో సుమారుగా వందలాది మంది, 400-500 మంది మరి అరెస్ట్ కావడం జరిగింది శాంతియుతమైన పద్ధతులలో. కాబట్టి మనము పార్టీకి వ్యతిరేకమేం కాదు. అక్కగారు ఏ లైన్లో పోతే ఆ లైన్లో పోదాం. మన సమస్యలు తీరేంత వరకు మనం పోరాడదామని విజ్ఞప్తి చేస్తూ అక్కగారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం.
మొన్న కౌన్సిల్లో ఉద్యమకారుల గురించి నేను మాట్లాడడం జరిగింది. ప్రతి ఉద్యమకారుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ రోజు నేను హౌస్ లో చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఉద్యమకారుల గురించి పట్టించుకుని ఉంటే ఈ రోజు ఈ కష్టాలు ఉండేవి కాదు. ఆయన ఎవరు ఆపలేదు కేసీఆర్ గారిని. ఆయనే ముఖ్యమంత్రి. యావత్తు తెలంగాణ 2014లో అధికారం ఆయన చేతికి ఇచ్చింది. నేను ఒక్కడినే వెళ్ళాను, నేను ఒక్కడనే తీసుకొని వచ్చాను తెలంగాణ అని చెప్పుకుంటాడు. పులి నోట్ల తలకాయ పెట్టాను అని చెప్తాడు. అన్ని నేనే చేశానని చెప్పుకుంటాడు. మరి నువ్వే చేసినోడు అయితే మరి తెలంగాణ ఉద్యమకారులకి 10 సంవత్సరాల నుంచి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను. నేను నీ బాధ్యత కాదా? తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? 4 కోట్ల మంది ప్రజల కోసం, కష్టపడ్డ ఉద్యమకారుల కోసం, చనిపోయిన 1200 మంది విద్యార్థుల కోసం, ఎంతో మంది త్యాగాలు చేశారు వాళ్ళ కోసం. ఇంతమంది కోసం తెలంగాణ వచ్చింది. అలాంటిది తెలంగాణ ప్రజలు ఓటేసి నీ చేతుల్లో పెట్టి గెలిపించి నీ చేతుల్లో పెడితే 10 సంవత్సరాల నుంచి ఎవరు కనపడలేదా? కష్టాలు కనపడలేదా? ఒక్కొక్క బిడ్డ ఏ బాధలు పడుతున్నాడో తెలియలేదా? 1200 మంది చనిపోయారు, అది కూడా కనపడలేదా? అక్కడ కూడా నేనే తెచ్చుకున్నానా? ఇవాళ ఇవన్నీ మర్చిపోయి నేను బాపు ఏం బాపు? మహాత్మా గాంధీ గారు అంటే మహాత్మా గాంధీ గారు ఆయన ఒక్కడికే దక్కుతుంది. ఇంకొకళ్ళది తీసుకొచ్చి నీ పెట్టుకోవాలని కాదు, ఇంకొక పేరు పెట్టుకో. అది సభ్యత, సంస్కారం. అది విడిచిపెట్టి ప్రతిసారి నేనే బాపు, నేనే తెచ్చాను, ఇంకెవరికి సంబంధం లేదంటే అది కుదరదు. ప్రతి ఒక్కరికి దీంట్లో భాగస్వాములు. తెలంగాణ తెచ్చిన దాంట్లో అది మాయమాటలు చెప్పి దాచడానికి ఏమీ లేదు. నేను అందుకే 10 సంవత్సరాలు ఆయన మోసం చేసి నాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఈ అప్పుల రాష్ట్రం అవడం వల్ల ఇవాళ మా ప్రభుత్వానికి నిజంగా టఫ్ గానే ఉంది, కష్టంగానే ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే గనక కేసీఆర్ సరిగ్గా సక్రమంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ముందు ఏమేమి చేయాలో అది చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదు తెలంగాణ. ఈ అప్పులు అయ్యి ఉండేవి కాదు. ఎంతసేపు నేను నా కుటుంబం దోచుకుంటే చాలు అన్నా తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం మానేశాడు ఆయన. ఇంకా ఆ పరిస్థితికి తీసుకొచ్చి అప్పుల్లో రాష్ట్రంగా తీసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళ మాకు దేవుడి దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మనకు వచ్చింది. మన ప్రభుత్వం, మా ప్రభుత్వం కూడా చెయ్యాలని ట్రై చేస్తుంది. కానీ నిజంగా కష్టాల్లో ఉంది, కాదంటలేదు. కానీ ఏది ఏమైనా ఈ 2 సంవత్సరాలు మా ప్రభుత్వం అన్ని చేస్తుందని నేను కూడా, మనం ఎక్కువ మాట్లాడకూడదు, తప్పు. అది సభ్యత కూడా కాదు. అది ముఖ్యమంత్రి మంత్రులు అందరూ ఉన్నప్పుడు వారు అన్ని చూసుకుంటున్నారు, చేస్తున్నారని మనం కూడా సమయం ఇవ్వాలి. అది ఎక్కడో ఆలస్యమైంది, ఎందుకో జరగట్లేదు, కారణం ఏంటో కూడా తెలీదు. కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అయ్యా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కమిట్మెంట్లున్నా ముందు మా ఉద్యమకారులకి ఈ వాగ్దానం, ఈ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి చేశారంటే చాలు అన్నది నేను కోరుకుంటున్నాను. ఆ రోజు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నా ఫీలింగ్ ఏంటంటే లాగొద్దు అన్నది నేను చెప్పదలుచుకుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను అన్న మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నేను ఈ కమిటీ అన్నది కాలయాపం, టైం పడుతుంది. ఇంకా చాలు, 2 ఏళ్ళు అయిపోయింది, చాలు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మా ప్రభుత్వాన్ని ఈ 2-3 నెలల్లో కంప్లీట్ చేసేయండి. ఇంకా ఎక్కువ లాగొద్దు. ఎందుకంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పోరాడారు, ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, అన్ని మీ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ చూసి దాన్ని బట్టి నిజంగా జెన్యూన్ గా మేము అడుగుతున్నాం. ఏమి చేయకుండా ఏమని మేము అంటలేదు. చనిపోయారు, సాక్రిఫైస్ చేశారు, ఉద్యమాల్లో పాల్గొన్నారు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసులన్నీ తీసేయాలి. ఏదైతే మనం చెప్పాం, ఇంటి స్థలం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ డిమాండ్లన్నీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి, సో ఇవన్నీ ఈ 2-3 నెలల్లో మా ప్రభుత్వం చేస్తే ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. అది కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఈ పని కూడా కాంగ్రెస్ చేసింది అనుకోండి, నిజంగా నాకు సంతోషంగా ఉంటది. ఒక ఉద్యమకారినిగా నా జన్మ ధన్యం అనిపిస్తుంది అంతే. ఎందుకంటే 29 ఏళ్ళు రాజకీయాల్లో తెలంగాణ తప్ప నేను ఇంకేం రామలం ఏమీ చూడలేదు, ఏమీ ఆశించలేదు. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ తీసుకొచ్చాం మీ అందరి దీవెనతో. ఇప్పుడు మీ అందరి సపోర్ట్తో ఏదైతే మా పార్టీ ఈ యొక్క డిమాండ్లు అంటే మన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేస్తే చాలా అన్నది నేను రామలమ్మ కోరుకుంటుంది. కానీ దానికి నేను ఒకటే కోరుకుంటుంది మీ అందరి దగ్గర ఏంటంటే, కొంచెం ఓపిక పట్టండి. ఆత్మహత్యలు చేసుకున్నారంటే నా మీద ఒట్టు, ఇంకా చాలు, చనిపోయింది చాలు.
ఇన్ని కష్టాలు పడ్డాం, ఇంకొంచెం ఓపిక పట్టండి, మన ప్రభుత్వం చేస్తుందని నేను నమ్ముతున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను దయచేసి ఇంక చాలు, సాక్రిఫైస్లు చాలు. ఈసారి తెలంగాణ ఎలా కష్టపడి వచ్చిందో ఈ ఉద్యమకారులు కూడా, కళాకారులకి ఉద్యమకారులకి 1200 మంది చనిపోయారు, వారి కుటుంబానికి ఇవన్నీ దక్కినాయి, ఈ ఫలాలన్నీ దక్కినాయి అనుకోండి, మన కష్టాలు తీరినట్టే. ఇంక మనం ఏమి అడగట్లేదు, గుంతమ్మ కోరికలు అడగట్లేదు, ఏదో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కావాలని అడగట్లేదు. మన బతుకుదేరి కోసం, మన బతకడం కోసం, మన బిడ్డలు రేపు ఉద్యోగం చేసి మన బతికిస్తారు అనుకున్న బిడ్డలు కళ్ళ ముందు చనిపోతే ఆ ముసలి తల్లిదండ్రులు ఎవరు చూస్తారు? మరి వాళ్ళకి ఏంటి ఉపాధి, ఏంటి? అన్నీ పెట్టారు, భూమి ఈమె అన్నీ పెట్టారు. సో ఇవాళ ప్రభుత్వం అన్నది ఆదుకోవాలి మన ఆ ఉద్యమకారుల్ని, ఎందుకంటే బిడ్డలు లేరు, ఏమీ లేదు. ఆదుకుంటే ఆ పెన్షన్తో హ్యాపీగా ఉండొచ్చు, ఆ భూమిలో ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షలు ఇస్తాన్నారు, అన్ని ప్రభుత్వం ఇస్తానంది. అది నిజంగా చేస్తే ఒక పెద్ద మనసు సోనియా గాంధీ గారు కూడా చెప్పారు, ఇవ్వాలి అని చెప్పారు, ఆవిడ కూడా నాకు తెలుసు. అందుకే నేను మళ్ళీ నేను మా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాను, అడుగుతూ ఉంటాను, అడగకుండా విడిచిపెట్టను. అయ్యా మీరు చేస్తున్నా అన్నారు, చేయండి. అందుకే చేస్తారని నమ్మకం నాకుంది. మనం తొందరపడొద్దు, ఎవరిని మన మాట అనొద్దు. ఎందుకంటే మా ఉద్యమకారులు అందరూ గౌరవం ఉన్న బిడ్డలు, ఎవరిని ఎప్పుడు మోసం చేసిన వాళ్ళు కాదు, త్యాగాలు చేశారు తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం దోచుకునే వాళ్ళు కాదు నా ఉద్యమకారులు. అందుకే ఇప్పుడు కూడా ఎవరిని అనొద్దు, అయిపోయింది, గతం. సరే, పొరపాటు కేసారు, తప్పు చేశాడు, అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇంకా అక్కడ ఇక్కడ తిరగకుండా ప్రభుత్వం మనకి ఏం చెప్పిందో దానికోసం, ఆ మంచి శుభవార్త వినడం కోసం మనం వేచి చూద్దాం. ఈలోపు నేను మళ్ళీ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, ప్రభుత్వానికి దయచేసి చేయండి అని నేను ఒత్తిడి పెడతాను. నేను మీ తరఫున, మీ బిడ్డగా, మీ రాములమ్మగా. ఓకే, కాబట్టి ఈ 2 నెలలు ఓపిక పట్టింది, 2 నెలలు కంప్లీట్ చేయాలని నేను చెప్తున్నాను. కమిటీ వద్దంటున్నాను నేను. అసలు ఇచ్చే 2 months మన డెడ్ లైన్, June 2nd కదా మంది, 6 మాసం. సో ఈ లోపే మనకి ఆ గుడ్ న్యూస్ రావాలని నేను కోరుకుంటున్నాను నేను. సో దానికోసం మనం ప్రయత్నిద్దాం. అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, వీళ్ళు ఏవన్నీ వదిలేండి, బంద్ చేసండి, వద్దు. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఉద్యమకారులందరూ ఒక గొడుగు కిందకి రావాలి. ఓకే, మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్న ఉద్యమకారులందరూ ఒక గొడుగు కిందకి రండి, ఒక అండర్స్టాండింగ్ తో ఉండండి, తొందరపడద్దు. ఆత్మహత్యలు మాత్రం మరొకసారి చెప్తాను, చేసుకోవద్దు. నా మీద ఒట్టే, ఇంకా నేను ఉండాలా పోవాలి మీరు ఆలోచించుకోండి. మీరు చేసుకున్నాను, నేను ఉండను, వద్దు. ఆ పని ఎప్పటికీ చేయొద్దు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నేను ఎంత కష్టం వచ్చినా నిలబడ్డాం మనం, చాలు, చేసుకున్న త్యాగాలు చాలు ఇంకా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం నమ్ముదాం, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి. ముఖ్యమంత్రి గారు చేస్తారని నేను ఇంకా నమ్ముతున్నాను. నేను మనం అడిగే పద్ధతిలో అడుగుదాం, మనం ఎవరు తిట్టొద్దు, బూతులు మాట్లాడొద్దు. ఎప్పుడు మనం మాట్లాడింది లేదు, ఎవరైనా మాట్లాడచ్చు, కానీ మన ఉద్యమకారులు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అందుకే నేను మ్యాక్సిమం నేను ఒత్తిడి పెడతాను, ఇవ్వండి అనేసి చెప్తాను సైలెంట్గా. అలా ఒకవేళ జరగని నాడు అప్పుడు మనం డిసిషన్ తీద్దాం. కానీ మీ రామనవమి మీతోనే ఉంటుంది, ఓకేనా? నేను ఎక్కడికి వెళ్ళను, మీతో పాటు నేను పనిచేశాను. మీకు మంచి జరిగిందంటే నాకు మంచిదే, అంతే కదా. ఒక ఆడబిడ్డగా 29 ఏళ్ళు కష్టపడ్డాను, తెలంగాణ తప్పించి నా మనసులో ఏదీ లేదు. రాముడు ఆంజనేయుల వారు గుండెల్లో రాముడు ఉన్నట్టు నా గుండెల్లో మీరు తప్ప ఇంకేమీ లేదు. ఓకే, నేను నా కోసం చూసుకుని ఉంటే ఇప్పటికి ఎప్పుడో నేను టాప్ పొజిషన్లో ఉండేదాన్ని. ఏది ఆశించలే నా జీవితంలో. ఎందుకో తెలంగాణకి నాకు విడదీని బంధం ఏర్పడింది, అది ఏంటో నాకు తెలీదు. అన్ని వదులుకుని వచ్చాను, పని చేస్తున్నాను నేను. ఇప్పుడు నాకు మళ్ళీ ఒత్తిడి పెడుతున్నారు, రాములకు నేను నెమ్మదిగా ఉండనివ్వట్లే, మీరు మళ్ళీ పని చేయండి అక్క అంటున్నారు. అయినా ప్రేమతో చేస్తాను నేను, ఎందుకంటే నా కుటుంబం ఇది, అందరం చేస్తాం, కష్టపడ్డాం 4 కోట్ల మంది కోసం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. మనం ముఖ్యమంత్రి గారిని మనం రిక్వెస్ట్ చేద్దాం, వారితో చెప్దాం, ప్రభుత్వాన్ని పెట్టండి. ఈ 2 నెలలు కంప్లీట్ చేయమని కూడా నేను చెప్తాను. శుభవార్త కోసం మనం విందాం, మంచిదే జరుగుదాం అని కోరుకుందాం. మనం నెగిటివ్ ఎందుకు, జరగదు అని ఎందుకు అనుకోవాలి? జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఈసారి మన కష్టాలు తీరిపోతాయి అని అనుకుందాం, ఇంకా పైవాడి చేతుల్లో పెడదాం. బట్ మనం విడిచిపెట్టేది లేదు. కానీ ఉద్యమకారులందరూ ఐక్యంగా ఉండాలన్నదే నేను ఇంకొకసారి నేను చెప్పుకుంటా. మనం వేరువేరుగా వద్దు, చాలా మంది ఉన్నారు, 1,00,000 పైన ఉన్నారు, అందరినీ కలుపుకోవాలి. మీరు ఫోన్లో మాట్లాడండి, ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారులతో మాట్లాడండి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న పక్కన పడేయండి. ఏది ఈ సమయంలో మంచి జరిగే సమయంలో సపరేట్గా ఉండొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, దేనికి ఆశపడద్దు, చిత్తశుద్ధితో స్ట్రాంగ్గా నిలబడండి.
ఓకే, మన కష్టం తీరాలి, మనం ఏదైతే డిమాండ్ కోరామో ప్రభుత్వం చేసేటట్టు ఉంది. కాబట్టి ఈ సమయంలో అందరూ ఒకటిగా ఉండాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సో మీరు అన్ని జిల్లాల ఉద్యమకారులతో మాట్లాడుకునే, నా ఆడబిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అందరూ ఒక గొడుగు కిందకు వస్తేనే ఈజీగా అయిపోద్ది మీకు పని. మళ్ళీ అటుగా ఉందంటే ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి ఈ టైంలో అందరూ ఒకటిగా ఉండండి. ఎవరన్నా నారాజుగా ఉన్నా కూడా కొంచెం మాట్లాడండి. మీరు పెద్దలు మాట్లాడి కొంచెం సార్ట్ అవుట్ చేసి ఒకటిగా రావాల్సిందిగా నేను కోరుకుంటా. మంచి జరగాలి, నా తెలంగాణ ఉద్యమకారులకు మేలు జరగాలి, కష్టాలన్నీ తొలగిపోవాలి ఈ 2026లో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్కలారా, అన్నలారా, ఈ రోజు మన గురించి, మన ఉద్యమకారుల గురించి మాట్లాడడానికి అక్క కంకణం కట్టుకొని బయలుదేరింది. మనం అందరం కూడా అక్క వెన్నంటి ఉండాలి, అక్కకు భరోసాని ఇవ్వాలి. అక్క మనకు భరోసాని ఇచ్చింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కదలిక ఏర్పడింది. ఆ కదలిక ముఖ్యంగా ఉద్యమకారులకు గుర్తింపునిద్దాము, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇద్దాము, ఉద్యమకారులకు ఇంకా పెన్షన్ ఇద్దాము అన్న ఉద్దేశాలతోటి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మన పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ కమిటీని ఏర్పాటు చేస్తాము అన్నాడు, ప్రకటించిండు. ఈ అన్నిటి దరిమిలా ఒక వ్యక్తి మన గురించి నిలబడ్డ వ్యక్తి, మన గురించి మాట్లాడిన వ్యక్తి ఒక గంటాపథంగా మాట్లాడుతూ ఈరోజు ఒక పంచింగ్ డైలాగ్ ఇచ్చింది. అక్కడ మేము లేకుండే, ఉద్యమకారులమే లేకుంటే మీరు ఉండేవాళ్ళ, ఉద్యమకారులే లేకుండే సీఎం ఉండేవాడా, మినిస్టర్లు ఉండేవాడా అంటే ఉద్యమకారులకు ప్రధాన భూమిక, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్క మాట్లాడేది. దీన్ని మనం అందరం స్వాగతించాలి. దీన్ని మనం అందరం స్వాగతిస్తూ మనం అందరం అక్క వెన్నంటి ఉండాలి. తప్పకుండా మనం విజయం సాధించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఇప్పుడు కూడా మన ఉద్యమకారుల హక్కులను కూడా సాధించుకునే విధానంలో భాగంగా అక్క తోడ్పాటును మనం తీసుకుంటున్నాము. జై తెలంగాణ. ఇక్కడే ఉన్నారు అందరూ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడడానికి మనకు అవకాశం ఉంది. ముందుగా జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకార అమర వీరులతో ఈ రోజు మన యావత్ తెలంగాణ ఉద్యమకారుల తరఫున తెలంగాణ బిడ్డల కోసం, ఉద్యమంలో పనిచేసిన బిడ్డల కోసం గొంతెత్తి మా బిడ్డలు లేకుంటే, మా బిడ్డలు అందరు కలిసి కట్టిగా ఓటు చేయకపోతే ఇవాళ మీరు సీఎం గా ఉండేటోళ్ళు కాదు, ఇవాళ మంత్రులుగా ఉండేటోళ్ళు కాదని మన అక్క విజయశాంతి గారు శాసన మండలిలో ఒక చట్ట సభలో, పెద్దల సభలో గట్టిగా మాట్లాడిన వ్యక్తి. ఆమెకు మన తెలంగాణ ఉద్యమకారుల తరఫున నా శిరస్సు వంచి నమస్కుమాంజలి తెలియజేస్తున్నా. ఇవాళ ఇంటిదే వట్టిదే ఇలా ఉద్యమకారులకు ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు వచ్చినాయి. మళ్ళా కేసులు భువనగిరిలో 150 మంది మీద ఒకేసారి కేసులు పెడితే వాళ్ళందరూ జైళ్ళలో పోయారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వాళ్లకు ఇవాళ ప్రభుత్వం ఇస్తాన్న 250 గజాలు మీ బిచ్చం మాకు అక్కర్లేదు, మీ బిచ్చం వేస్తేనే మీరు గెలిచిర్రా బిడ్డ, మరి మమ్మల్ని మర్చిపోతే మీరు నాశనం తప్పదని మా విజయశాంతి అక్క చెప్పింది. అది నిజానికి కూడా ముమ్మాటికి మరి మనం లేకుంటే ఇవాళ గలమిప్పేటోళ్ళు లేరు. ఒక్క పెద్దల సభలో గలమిప్పిందంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి. మన తెలంగాణ రుద్రమదేవి, మన విజయశాంతి గారు, మన సమ్మక్క సారక్క, ఇవాళ విజయశాంతి గారు మనం అనుకోవాలి. ఎందుకంటే ఆమెకు బలం మనమే. ఆ బలాన్ని భువనగిరిలో పెద్ద సభ పెట్టి మరి మనమంతా కలిసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దాం. మరి విజయశాంతి అమ్మ ఎంబడి మా యావత్ తెలంగాణ ఉద్యమకారులందరము, వాళ్ళే కాదు 4.5 కోట్ల తెలంగాణ బిడ్డలు ఆమెకు మద్దతుగా ఉన్నాం బిడ్డ. మరి రేపు మరి మా డిమాండ్లు ఇవాళ మేనిఫెస్టో పెట్టమని మేము చెప్పామా? మాకు 250 గజాలు ఇవ్వమని చెప్పామా? కానీ మీరే వాగ్దానం చేస్తారు. ఇవాళ 2.5 సంవత్సరాలు గడిచిపోతాయి, మీరు అన్ని భోగాలు అనుభవిస్తారు. మీరు రోగాలేమో మేము అనుభవించి జైళ్ళల్లో ఉంటామో, మా మీదేమో కేసులు అవుతాయి. మీరు
వందల కేసులు, నా మీద 123 కేసులు భువనగిరిలో. ఇవాళ మేము తెలంగాణ ఉద్యమకారుల సంఘము 2016లో పెట్టాం. ఇప్పటికి కూడా మరి వాళ్ళకి ఏం పుట్టిందో రోగము గత ప్రభుత్వం కూడా ఒక్కరిని పట్టించుకోలే. ఇవాళ ఉన్న ప్రభుత్వంలో మన పెద్ద దిక్కు విజయశాంతమ్మ ఉన్నది కాబట్టి భువనగిరిలో పెద్ద సభ పెట్టి మరి ఈ ప్రభుత్వానికి మరి ఈ హెచ్చరికగా పంపాలి. ఆమె నాయకత్వంలో మనమందరం కూడా పనిచేయాలి. కాబట్టి అందరు కూడా మిత్రులంతా ఉద్యమకారులంతా కూడా మేము అయితే మీకు అండగా ఉంటాం. మీరు భువనగిరి టైం ఇవ్వండి. యావత్ తెలంగాణ కదులుతుంది. యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా మీ వెంట ఉంటారని మేము మనవి చేస్తూ జై తెలంగాణ. సకల జన ఎంత ఉధృత సంఘం సమ్మె తెలుసు. సకల జనుల సమ్మెలో ప్రధాన భూమిక పోషించింది టీఎన్జిఓ నాయకత్వం. ఆ టీఎన్జిఓ నాయకురాలు అక్క తన్వీల్ సుల్తానా గారు. ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులందరికీ నా అభినందనలు. సరే, ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను ఇన్నాళ్ళగా వేచి చూస్తున్నా, ఎవరన్నా ఒకరు దిక్కుంటాడా ఉద్యమకారులకు, ఎవరన్నా కూడా చేయితోనిస్తాడా అని అనుకున్నాం. చాలా బాధేసింది నాకు. ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. ఒకరు లేదు మేడం, ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, లేనోళ్ళు ఒక్కొక్కరు ఆస్తులు పుస్తలు అమ్ముకున్నారు, ఇండ్లు అమ్ముకున్నారు. మా ప్రకాష్కు 2 కార్లు ఉండి అమ్ముకున్నాడు. నేను ఒక ఉద్యోగస్తురాలని, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని కాబట్టి ఇవాళ నాకు పెన్షన్ వస్తుంది, బతుకుతున్నా. కొందరు అయితే భూములు అమ్ముకొని బిచ్చగాళ్ళై టైర్లు పంచర్లు వేసుకుంటున్నారు. మీకు తెలుసు ఆ విషయం, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ మన గురించి మాట్లాడేటోడు ఒక్కడు లేడు. నా వాడు లేడు, నా వీడు లేడు. ఎల్లయ్య వస్తున్నాడు, 5 సంవత్సరాలు దోచుకుంటూ పోతుండు, మల్లయ్య వస్తుండు దోచుకుంటూ పోతున్నాడు. ఇదే పని, ప్రజలను దోచుకుంటున్న ఉద్యమకారుల కష్టాన్ని మూటగట్టుకొని ఇవాళ మొత్తం పీటల మీద కూర్చొని ఇవాళ ఉద్యమకారులు పోతే పిచ్చగాళ్ళలాగా చూస్తున్నారు, బెగ్గర్స్ లాగా చూస్తున్నారు. మేము లేకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, మేము పోట్లాడకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు. కుర్చీకి 4 కాళ్ళు ఉన్నప్పుడే కుర్చీ నిలబడుతుంది. మేము కుర్చీకి 4 కాళ్ళ లాంటి వాళ్ళం తెలుసా. మేము లేకపోతే మీ కుర్చీలు లేవు, మీ హోదాలని గంగలు కలిసిపోతాయి. ఇవాళ నువ్వు ఎగురుతున్నావు, నేనున్నాను. ఎవడైనా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎవడో వస్తాడు. కాబట్టి మనం ఎవరి చేతులు మోసపోవద్దు. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మనం ఏకం కావాలి. మన కష్టాలు నేనే ఒక వ్యక్తి వచ్చిండు, మన బాధ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం చేయబట్టుకొని మన ప్రాబ్లమ్స్ ఏందో, మన కష్టం ఏందో, ఏ ప్రాబ్లం ఉందో చెప్పుకోవాలి. ఆమెకు మేడంకి మనం నాకు ఆవేశం ఉందని మాట్లాడలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలబడుతున్న ఆశా జ్యోతి అయిన మన విజయశాంతి అక్క గారికి నేను ఫస్ట్ తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా ఉద్యమ సంఘాల నుంచి, ఫ్యామిలీ నుంచి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. ఈ జీవితం మాటి కొన్ని క్షణాల కోసమో కొన్ని గంటల కోసమో ఆగి ఉంది. ఎందుకు తెలుసా? మేము ఉద్యమకారులుగా ఓడిపోయినాము, మాకు దిక్కు లేదు, తెలంగాణ రాష్ట్రంలో మాకు పట్టించుకునే నారతుడ లేదు అని చెప్పేసి మేము నిరాశ గురి అయి ఎక్కడ కనపడకుండా వీల్పడకుండా మా జాగాలో మేము కూర్చొని కూలి నాలి చేసి మా బిడ్డలు పొట్టలు నింపుకుంటూ యువతకి పోషించుకుంటూ ఈ రోజు సమయం గడుపుతున్నారంటే ఇంతకంటే అవమానంగా తెలంగాణ సమాజానికి ఏం కావాలి? మన అక్క వచ్చింది ఈ రోజు మన ఉద్యమకారుల కోసము, పంచుల పైన పంచులు క్యాబినెట్ లో కొట్టింది, ఆ బుల్లెట్ దిగింది. ఈ రోజు న్యాయం జరుగుతుంది ఉద్యమకారులకు. నా పేరు సాటిగా సికందర్, నా పైన 150 కేసులు, 34 మంది, మాది పాలమూరు జిల్లా, 34 మంది మేము జైలుకి పోయి వచ్చినాము. ప్రతి క్షణం మా పైన ఎఫ్ఐఆర్లు అయినాయి, ప్రతి క్షణం అరెస్టులు అయినాము. నిరంతరం మేము ఉద్యమాల్లోనే బతికి ఉన్నాము ఆ సమయంలో. కానీ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏదో న్యాయం జరుగుతుంది అనుకున్నాం. 1200 విద్యార్థులు ఆత్మ బలిదానాలు అయిపోయి
మళ్ళీ కూలిపోయి కుటుంబాలు ఈ రోజు ప్రత్యేక రాష్ట్రం సాధించడము గుండెల్లో గుడిగా పరుదండం పెట్టాం వీరులారా వందనం విజయాసి అమరులారా వందనం నిజగదనులారా మెమ్మర్సిపోలేము గుండెల్లో గుడిగట్టాం పరుదండం పెట్టాం వీరులారా వందనం విజయాసి అమరులారా వందనం జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు మా విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలి మా ఉద్యమకారులకు దిక్కులేని ఉద్యమకారులకు న్యాయం జరగాలి మా విజయశాంతి మేడం అండగా నిలబడుతుంది జప్పలో బాణాలో పాదయాత్రలు నిర్వహించాలి ప్రజల కష్టాలు ఉద్యమకారుల కష్టాలు మీ చేతిలో ఉంది ప్రాణాలు చేతిలో ఉంది మా కుటుంబాల పరువు ప్రతిష్టలు మా బిడ్డల ఆత్మగౌరవం మీ చేతిలో ఉంది తల్లి మీరు కాపాడుతానని మేము ఆ దేవుణ్ణి మీకు నిండు నూరేళ్ళు మనసారా సంతోషంగా ఉన్నత స్థానంలో మీరు ముఖ్య రాష్ట్రంలో ఏలాలని తెలంగాణ రాష్ట్రంలో మీకు పలుకుబడి పెరగాలని మీ ఎంత మా తెలంగాణ సమాజం ఉన్నదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. 20 ఏళ్ల ముందు అందరి ఆరోగ్యాలు బాగుండే, ఇప్పుడు ఆరోగ్యాలను క్షీణించిపోయినాయి. ఆరోగ్యాలు ఏజ్ పెద్దగా అయిపోయింది కాబట్టి ప్రభుత్వము యొక్క వీళ్ళ ఉద్యమకారుల యొక్క బాధలు సాధకాలు తెలుసుకొని వాళ్ళు ప్రకటించిన 25,000 పెన్షన్ 250 గజాలు ఇచ్చి ఈ ఉద్యమకారులకు సాధింపజేయాలని, లేకపోతే ఇక్కడ ఇంద్రాబాద్లో 30 రోజులు కంటిన్యూగా ధర్నా చేయాలని మా అక్కకు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే. నాది హైదరాబాద్ అంబర్పేట్ పటేల్ నగర్. హైదరాబాద్ అంబర్పేట్ పటేల్ నగర్ లో పుట్టిన పెరిగిన 2001 జలదృశ్యంలో 2001లో నేను పార్టీలో జాయిన్ అయినా. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో మా అమ్మ, మా విజయశాంతమ్మ, తర్వాత కేసీఆర్ గారు ఎంపీ ఉండే. అప్పుడు నేను ఫ్యామిలీతో సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి నేను వస్తే అమ్మగారు నాకు గంట సేపు మాట్లాడి ఓదార్చి అట్లా చేసుకోవద్దు, మీ బతుకుండాలి, కొట్లాడితేనే తెలంగాణ వస్తుంది అని చెప్పి అమ్మ చెప్పింది, సార్ కూడా చెప్పాడు. ఇలా నేను ఎవరికి కాంట్రవర్సీ మాట్లాడా, నేను చిన్నప్పటి నుంచి మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడలే. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి కంపల్సరీ మనందరికి న్యాయం జరుగుతుంది మేడం గారి ఆశీర్వాదంతో. ఇంకొకటి ఏంటంటే, నేను తెలంగాణ ఉద్యమంలో అంబర్పేట మాంకాలమ్మ గుడి కాడికెళ్ళి ఈ ముఖాల మీద నడుచుకుంటా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు పోయిన మొగోనంటే నేనే. ఎందుకంటే మీడియా లైవ్ ఉంది, నాకు జీన్స్ ప్యాంట్ వలిపోయింది, రక్తాలు కాలుతున్నాయి. యాదయ్య వచ్చినప్పుడు నాకు కన్ను పోయింది, రబ్బర్ బుల్లెట్ దాకి, అవన్నీ ఫైల్స్ ఉన్నాయి. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడా రావులక్కని ఎప్పుడు కలవాలన్నా అనే నా కోరిక ఇవాళ నెరవేరింది. మీరు ఎమ్మెల్సీకి వచ్చిన దగ్గర నుంచి, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను మీతోటి కలవాలనే ఆశ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ అవకాశం మీరు ఇచ్చిండ్రు. టైగర్ రావులక్కకు జై. మరి తెలంగాణ రావటానికి మెయిన్ రావులక్కనే. ఎట్లా అంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంటే బిల్లు పెడితే మీనా కుమార్ గారిని, అప్పుడున్న స్పీకర్ మీనా కుమార్ గారిని కొట్టి ఆ బిల్లు చింపేయాలని చెప్పి ఆంధ్ర పాలకులు దుర్మార్గులు ప్రయత్నం చేసిండ్రు, కొట్టాలని చూసిండ్రు. సోనియా గాంధీ ఇచ్చింది. మరి మన రావులక్క అక్కడ అడ్డ ఉండి మొత్తం మీనా కుమార్ గారి మీదకి ఉండి ఒక్క దెబ్బ మీనా కుమార్ గారి మీకు పడనీయకుండా బిల్లు తీసుకొని, అప్పుడు మన కేసీఆర్ అన్న ఎక్కడున్నాడు, గేటు దగ్గర ఉన్నాడు. ఆంధ్ర వాళ్ళు కొడతారో ఏమన్నా భయానికో అసలు తెలంగాణ రావద్దాను. మరి ఈ ఉద్దేశం ఏందో తెలియదు. కానీ ఈ తెలంగాణ రావటానికి ముఖ్యంగా మన విజయశాంతక్క రావులక్కనే కారణము. 100% నేను ఎవరికైనా చెప్తా, ఏ మినిస్టర్ కానీ ఎక్కడ కానీ తెలంగాణ రావటానికి మెయిన్ పాత్ర వహించింది మన రావులక్కనే. కాబట్టి ఆ రోజు నుంచి కేసీఆర్ గారు ఏం చేసిందంటే, రావులక్క పార్టీ పెట్టిన తర్వాత విలీనం చేయమని చెప్పి జయశంకర్ గారిని, కీర్తిశేషులు జయశంకర్ గారిని పంపించి ఎన్నోసార్లు ఒత్తిడి చేసి పార్టీలోకి తీసుకున్నారు. పార్టీలోకి తీసుకున్న తర్వాత కూడా పాపం రావులక్క ఖర్చు మొత్తం తనే పెట్టుకున్నది. ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఏం పెట్టలేదు. మొత్తం ఖర్చు తను పెట్టుకున్న తర్వాత తెలంగాణ వచ్చినాక అర్ధరాత్రికి రాత్రే తెలంగాణ మన
రావులక్కను పంపించండి కేసీఆర్. సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేసిన తర్వాత కుట్ర మరి ఎందుకు చేసిండు, ఎవరి వల్ల వచ్చింది, ఇప్పటికైనా వచ్చి చెప్పమనండి. నిక్కర సాటుకుండొద్దు, నలుగుట్ల చెప్పాలి, అందట్లో చెప్పాలి. ఉద్యమకారులకు మీకు అందరికి మీకు నా వందనాలు. రావులక్కకు మొట్టమొదటి వందనాలు చెప్తున్నా. నేను తెలంగాణ వచ్చింది రావులక్కతోటి కాబట్టి ఇప్పుడు మళ్ళా సొంత ఇంట్లో ఉండి కూడా మన కొరకు రావులక్క, మన అన్నదమ్ముల కొరకు, ఉద్యమకారుల కొరకు, మరి మన ఇంటి సోదరిమలను తెలంగాణ ఉద్యమకారులను వదిలిపెడితే ఎట్లా వాళ్ళకు న్యాయం చేయాలని మరే ముందుకొచ్చింది. కాబట్టి కేసీఆర్ మోసం చేసి కుటుంబం మొత్తం తరాలకు సంపాదించుకున్నాడు. 3 తరాలకు సరిపోను ఆస్తులను సంపాదించుకున్నాడు. మరి ఇవాళ కవితమ్మ వచ్చి నేను ఉద్యమకారులకు న్యాయం చేస్తా అని చెప్పటం ఎంతవరకు సమంజసం? రావులక్క ఏమైనా ఆస్తి సంపాదించుకుందా, ఎవరికైనా పెట్టిందా, ఏం చేసింది? కానీ రావులక్కతోటే వచ్చింది కాబట్టిగా రావులక్క మనకు న్యాయం చేస్తుందని నేను వారిని ఆశిస్తూ, నేను వారిని కోరుకుంటూ, ఉద్యమకారులకు న్యాయం చెయ్యాలి రావులక్క. మీతోటే ఉంటాము, ఎక్కడున్నా మీతోటే ఉంటాము, మీ వెనకాల ఉంటాము. ఉద్యమకారులకు ఆ రోజు తెలంగాణ రావడానికి మీరే కారణం. ఇప్పుడు కూడా ఉద్యమకారులకు న్యాయం చేయడం కూడా మీ హస్తం ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ అందరికి సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. మన విజయశాంతక్కకు, మన విజయశాంతక్క నాయకత్వం, ఉద్యమకారుని విజయశాంతక్క నాయకత్వం, విజయశాంతక్క నాయకత్వం. అందరూ దయచేసి కొంతసేపు సమన్వయం పాటించాలి. ఇవాళ మనం తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవం చెప్పుకోవడానికి మరొక అవకాశం కల్పించినటువంటి మేడం విజయశాంతి అక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తన పార్టీలో ఉండి కూడా మన 4 కోట్ల ప్రజల తరపున తన భరోసా గొంతు రావడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ ఉంటదా ఊడుతుందా తర్వాత సంగతి, కానీ ఉద్యమకారుల తరపున మాట్లాడి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల తరపున మాత్రమే కాకుండా ఇక్కడ మనం ధర్నాలు, రాస్తారోకోలు, వంట వార్పులు వివిధ రూపాలలో మనం వివిధ శిబిరాలల్లో ఉద్యమం చేసినటువంటి సందర్భాన్ని తను చాలాసేపు ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని మనం అందరం హర్షిస్తున్నాం. ఆ మాట వచ్చినందుకు మేమందరం అయితే టీవీల ముందే కాదు ఇప్పటికీ కూడా మేము చూస్తూ చాలా సంతోషపడుతున్నాం. ఈ సంతోషం కళ్ళగాకుండా అక్క నాయకత్వంలో మళ్ళీ మనందరికీ కూడా అందవలసినటువంటి ఫలితాలను పొందే ప్రయత్నంలో అక్క భరోసాను తీసుకుందాం, ఆ దిశగా పోరాటం చేద్దాం అందరం. అయితే ఇంకొక మాట, తెలంగాణ ఆత్మగౌరవం తల్లి తెలంగాణ పార్టీ నెలకొల్పి ఒక మహిళా నాయకత్వంలో రావడం చాలా సంతోషం. కానీ మగ మనస్తత్వం ఇగో ఇవాళ జాతి పితల కోసం లొలులైతున్నాయి. మరి ఇట్లాంటి తల్లి మరి మాతృ వ్యవస్థలో ఒక పార్టీ స్థాపించి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలన్న పోరాటంలో మళ్ళీ వెల్మదొర కేసీఆర్ సస్పెండ్ చేసి తన ఎక్కడ ప్రధాన పాత్ర, ఎక్కడ సీఎం అవుతుందో అన్న రకరకాల భయాలతోటి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా 10 ఏళ్ళు నియంత పాలన చేసిండు. రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా దోషపడేసిండు. 100 ఎకరాల ఫామ్ హౌజులు, ఇక మనం అంతులేనటువంటి సంపదను మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ఆయన 10 ఏళ్ళు లేలేండు, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ వస్తుంది. ఈ కుట్రను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది, తిప్పి కొట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పకుండా మనం కల్వకుంట్ల కవిత చెప్పేటువంటి ఏదేమైనా విజయశాంతి అక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆమె మనకు పెద్ద దిక్కుగా మన తరపున పనిచేస్తుందని భావిస్తున్నాం. అక్కను మనం ఒక శిఖరం లాగా భాగిద్దాం. మా రోజు వీరన్న, బెల్లి లలితక్క, శేలకొండ లక్ష్మణ్ బాబు, జయశంకర్ సార్, వివిధ గద్దరన్న, సాంబశివుడు, రాములన్న, అందరూ మహనీయులు, అందరూ పెద్దలు. వాళ్ళందరి కోసం ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.